బీసీల హక్కు కోసం బంద్ ఫర్ జస్టిస్. మెదక్ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్ ఘన విజయం. రామాయంపేటలో పూర్తి బంద్కు ప్రజల, వ్యాపార, కుల సంఘాల సమగ్ర మద్దతు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బీసీ జేఏసీతో కలిసి రోడ్డుపైకి. బీసీ హక్కుల కోసం పోరాటం తప్పనిసరి. జేఏసీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే దిశగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రామాయంపేట పట్టణంలో బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమం శాంతియుతంగా విజయవంతంగా జరిగింది. బీసీల రాజకీయం, ఆర్థిక హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో ఈ బంద్ ఒక కీలక ఘట్టంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు. ఈ బంద్ కు ప్రజలు, వ్యాపార సమూహాలు, వివిధ కుల సంఘాలు అనూహ్యంగా మద్దతు తెలిపాయి. ఉదయం నుంచే రామాయంపేట పట్టణం బంద్ 3 రూపం దాల్చింది. దుకాణాలు మూతపడి రవాణా సేవలు ఆగిపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు స్పందించడం గమనార్హం. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బీసీ జేఏసీ నేతలతో కలిసి రోడ్డుపైకి వచ్చి బీసీ హక్కుల సాధన కోసం తాను కూడా పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. బీసీల ఆత్మగౌరవం కోసం, తగిన రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి అన్ని విధాల మద్దతుగా ఉంటానని తెలిపారు. బంద్ కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పట్నం చంద్రశేఖర్, మెట్టు గంగారం, చిందల శేఖర్, వెలుముల సిద్ధరాములు, రాగి రాములు, రెడ్డమైన నరేష్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, భూమా కిషన్, సుంకోజు దామోదర్చారి, పోచలమ్మ గణేష్, పిట్ల శ్రీశైలం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పల్లె రామచంద్రం గౌడ్, సరాపు యాదగిరి, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. బీసీల జనాభా శాతం మేరుగా రిజర్వేషన్లు కల్పించకుండా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన మద్దతుతో ఈ బంద్ విజయవంతంగా ముగిసింది. బంద్ ఫర్ జస్టిస్ నినాదంతో జరిగిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి మైలురాయిగా నిలవనుంది. అందుకు రోహిత్ అన్న గారికి, మన శాసనసభ్యునికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున, మా తరఫున కృతజ్ఞతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తూ ఇక్కడ ప్రతి మారుమూల 10 నుంచి మొదలుకొని రామాయంపేట పట్టణం వరకు ఈ ప్రాంతాన్ని మార్చడానికి కంకణం కట్టుకొని ఏదైతే 10-15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం పట్టుకొని మనకు ఎక్కడ లేని విధంగా ఏ మున్సిపాలిటీలో, ఏ గ్రామాల్లో లేని విధంగా అభివృద్ధికి నిధులు ఇస్తూ అన్ని పనులకు ఏ పని కూడా వద్దని చెప్పని ఇప్పటి వరకు చరిత్రలో ఫస్ట్ టైం గెలిచిన 18-20 మాసాల్లో ఏ పని అడిగినా పని కాదనకుండా ఇస్తున్న ఎవరైనా శాసనసభ్యులంటే ఈ ప్రాంతంలో రోహిత్ రావు గారే. వారి ఆధ్వర్యంలో మనం అందరం పనిచేద్దాం. బీసీ సోదరులకు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మరొకసారి నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో పోటీ చేస్తాను వచ్చే బీసీ యువకులు ఎవరైతే ఉన్నారో, ఏ కులమన్నా కానీ బీసీ కులాలకు ఖచ్చితంగా మా పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇస్తాం. కోర్టు కేసులు ఏదో విధంగా ఉన్నా ఏ ఎన్నిక వచ్చినా మేము ఇస్తాం. వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత మీపై పెడుతున్నాం. మీరు గెలిపించుకుంటే బీసీ యువకులను ఒక నాయకుడిగా తయారు చేయడానికి మన రోహిత్, ఎందుకంటే చిన్న వయసులో దేశంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉన్నాడు రోహిత్ గారు. ఆయన ఆధ్వర్యంలో చిన్న యువకులను తీసుకొచ్చి బీసీ యువకులను కూడా, దళిత యువకులను కూడా మేము రాజకీయంగా ప్రోత్సహించి మా ఎమ్మెల్యే గారు పైకి తీసుకొస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమాజానికి సేవ చేసుకోవడానికి బీసీ యువకులకు, దళిత యువకులకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము సహకరిస్తామని, పూర్తి స్థాయిలో వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పత్రికా సోదరులకు జై హింద్. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఉన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మా కాంగ్రెస్ పార్టీ, మా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగు బలైన వర్గాలకు, బీసీలకు మరి అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి తెలియజేసుకుంటూ, మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ, బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి మాటిస్తూ థ్యాంక్ యూ. జై బీసీ. జేఏసీ ఇచ్చిన ఆదేశాల మేరకు మెదక్ జిల్లా జేఏసీ తరఫున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ మెదక్ జిల్లాలో అంతటా విజయవంతంగా సంపూర్ణ మద్దతు కొనసాగింది. ఈ యొక్క ధర్నాకి ముఖ్యంగా పూర్తి అన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు మరియు ముఖ్యంగా రెడ్డి నాయకులు కూడా ఈ ధర్నాకి మద్దతుగా తెలపడం జరిగింది. అన్ని కుల సంఘాల నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్, మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మేము బీసీలము ఒకసారి కూడా నోరు మెదపలేదు. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం కనికరించి మాకు ఆర్డినెన్స్ 9 ద్వారా మాకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన దాన్ని మీరు వ్యతిరేకంగా కోర్టులో వాద్యం వేసిన దానికి
దాంట్లో కోర్టులో ఇచ్చిన తీర్పుకు నిరసనగా చేపట్టిన ఈ బంద్కి జనాల్లో పూర్తిగా ఆదరణ లభించడం జరిగింది. ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించడం జరిగింది. బంద్ మెదక్ జిల్లాలో పూర్తిగా విజయవంతంగా సంపూర్ణ మద్దతు కొనసాగింది. కాబట్టి బీసీ నాయకులకి బీసీ శ్రేణులకి ఈ వేదిక ద్వారా ఈ రామాయంపేట పట్టణం నుంచి నేను ఒక పిలుపునిస్తున్నాను. మన 42% బీసీ రిజర్వేషన్ సాధించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ 9కి రాజ్యాంగ చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టాలు చేసే వరకు మన బీసీ యొక్క ఉద్యమాన్ని ఇలాగే ఉధృతంగా కొనసాగిద్దామని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ. మా సగర్ సంఘ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల్ శేఖర్ సాగర్ గారి ఆదేశానుసారం రామాయంపేట సగర్ సంఘం కూడా ఇట్టి బంద్కు పూర్తి మద్దతు తెలిపి అందరికీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలని కోరుకుంటూ ఇట్టి బంద్కు అందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ.